గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం గాయబ్ అని మండిపాటు. 2 పడకల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయండి. కలెక్టర్లకు ఆదేశించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో టెన్షన్ వాతావరణం. మావోయిస్టుల కోసం పోలీసుల కుంబింగ్. ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వెల్లడించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విద్యుత్ బిల్లుల మోత. అవాక్కవుతున్న స్థానిక ప్రజలు. సవరించాలని విజ్ఞప్తి. డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 12 కోట్ల ఉద్యోగాలు గాయబ్, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గాయబ్, సామాన్య ప్రజల ఆదాయం గాయబ్, దేశంలో భద్రత గాయబ్ అంటూ ట్వీట్ చేశారు. ఓవరాల్ గా ప్రశ్నలు అడుగుతున్న సమాధానం గాయబ్ అన్నారు రాహుల్. అభివృద్ధి కూడా కనబడకుండా పోయిందంటూ వికాస్ గాయబ్ హై అనే క్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. రెండు పడకల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశించామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 85,000 మంది పేదలకు ఇళ్లు అందించేలా ముందుకు సాగుతున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నియోజకవర్గాల పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి సహకరిస్తానని ఎమ్మెల్యేలతో అన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రజల స్పందన ఎలా ఉందని ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలను వారికి వివరించారు. పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేస్తామని, ఇందుకు సంబంధించిన అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో చేపట్టిన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ కల్పన, 2 పడకల ఇళ్ల నిర్మాణంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. లాక్డౌన్ సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుని పనులు పూర్తి చేయడం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. వసతుల కల్పనతో పాటు పార్కుల అభివృద్ధికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. చెరువుల సుందరీకరణ విషయంలో సాగునీటి శాఖతో కలిసి సమన్వయంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిర్యాణి, మంగి, కవ్వాల్ అభయారణ్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ మండలాలతో పాటు ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఈ ఆపరేషన్ను డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా మావోయిస్టుల అలజడి నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి గత 4 రోజులుగా ఆసిఫాబాద్లోనే ఉంటున్నారు. మావోయిస్టు ప్రాణ్యబల్యమున్న తిర్యాణి పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి జరగనున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరిస్తున్న నిబంధనలనే ఇక్కడ అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశాలు జరిగినన్ని రోజులు కరోనా పరీక్షల నెగటివ్ రిపోర్ట్లను చూపించి లోపలికి రావాలని కోరారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కిట్టు ఇవ్వనున్నట్టు తెలిపారు. అందులో ఆక్సిమీటర్, శానిటైజర్, మాస్క్ ఉంటుందని, ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావద్దన్నారు. మీడియా సంస్థలకు 2 పాసులు ఇస్తామని, అందులో ఒకటి శాసన మండలి కోసం, మరొకటి శాసనసభను కవర్ చేయడానికి వీలుంటుందని అన్నారు. కరోనా నేపథ్యంలో మీడియా పాయింట్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జ్వరం రాకున్నా, దగ్గు, జలుబు లాంటివి ఉన్నా అసెంబ్లీకి రావద్దని సభ్యులకు సూచించారు. అసెంబ్లీకి వచ్చే పోలీస్, మీడియా, ఇతర శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమావేశాలు ప్రారంభమయ్యేలోపు కరోనా పరీక్షలు చేయించుకుని అసెంబ్లీకి రావాలని తెలిపారు. ఎమ్మెల్యేలతో సహా ఎవరికి పాజిటివ్ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. డాక్టర్లు వెళ్లి ఎమ్మెల్యేలకు పరీక్షలు నిర్వహిస్తారని, అందులో నెగటివ్ వచ్చిన వారు మాత్రమే అసెంబ్లీకి రావాలని, కరోనా లక్షణాలు ఉన్నా సభకు రావద్దని కోరారు. సింప్టమ్స్ కొంతమందికి ఉంటాయి. ఈ మధ్యన కరోనా అనేది రకరకాలుగా అది కూడా మనతో ఛాలెంజ్ చేస్తూ ఉంది. టెస్ట్ ఏర్పడదు, కానీ దగ్గు, జ్వరం, ఆయాసం మొదలగు కూడా వారికి వస్తాయి. అటువంటి వారు రాకండి, ఇంటి వద్ద ఉండిపోండి. సిబ్బంది కావచ్చు, గౌరవ శాసనసభ్యులు కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రెస్ కావచ్చు. నాకు పాజిటివ్ లేదు, నెగిటివ్ ఉంది, నాకు దగ్గు వచ్చినా దమ్ము వచ్చినా నాకు ఏం కాదు అంతే. అది దగ్గు కావచ్చు, లేకపోతే దమ్ము కావచ్చు, లేదు కరోనాలో కొంతమందికి సింప్టమ్స్ ఉండకుండా కరోనా వస్తుంది, కొంతమంది సింప్టమ్స్ ఉండి కరోనా కనబడదు. ఈ రకరకాలుగా ఈ మధ్యన ఈ వ్యాధి కూడా మనందరూ ఆడిస్తూ ఉంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, నా ప్రార్థన, ఈ సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకవేళ పాజిటివ్ రాకపోయినా నేను నెగిటివ్ వచ్చింది కదా అని దయచేసి హౌస్ రాకండి. మరొక రిక్వెస్ట్, నాది ప్రత్యేకంగా రిక్వెస్ట్, సభకు వచ్చేటువంటి ఈ 6-7 కేటగిరీ వాళ్ళు ఈ 20-21 రోజులు సుమారుగా అనుకుంటున్నాం. శాసనసభ ఎన్ని రోజులు నడిచినా, ఎన్ని రోజులు జరిగినా కాస్త బంధువుల దగ్గరికి కానీ ఫంక్షన్లకు కానీ ఈ దఫా అసెంబ్లీ సమావేశాలని, కౌన్సిల్ సమావేశాలని సజావుగా జరిపేందుకు ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు, అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలకు మరొకసారి తెలియజెప్పే విధంగా ఉండాలని, అట్లాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించబడాలని సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. కాబట్టి ఎన్ని ఎక్కువ రోజులు వీలైతే అన్ని ఎక్కువ రోజులు ఈ సమావేశాలు జరుపుకోవాలని వారు భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం. కోవిడ్ చికిత్సలో ఫావిపిరవిర్ సమర్థవంతంగా పనిచేస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఈ ఔషధానికి డిమాండ్ భారీగా పెరిగింది. అయితే కోర్సుల్లో భాగంగా 100 ఫావిపిరవిర్ 200 mg టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తోంది. అది 10 రోజుల్లోనే. ఇందుకు పరిష్కారంగా ఇంజెక్షన్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన హైదరాబాద్కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలకు వచ్చింది. ఆ దిశగా పరిశోధనలు కూడా చేపట్టాయి. ఓ అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఇప్పటికే ఇంజెక్షన్ తయారీ పనులు కూడా మొదలుపెట్టినట్లు, త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా వీర్నపల్లి మండలాన్ని ప్రారంభించి దాదాపు 2 సంవత్సరాలైంది. అయినా మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఇప్పటి వరకు లేకపోవడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ తీవ్రంగా విమర్శించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా వీర్నపల్లి మండలంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరి గత 6-7 సంవత్సరాలు ఇప్పుడు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది. నిజానికి చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు. మరి మెయిన్ ఇంట్రెస్ట్ రోడ్డు. మరి ఆనాడు ఎంపీ సాబ్ మరి వినోద్ కుమార్ గారు ఆనాడు దత్తాత్రం తీసుకున్న ఈ గ్రామం మరి మారుముల్ల మండలం అని ఒక చాలా చిన్న మండలం, కొన్ని తాండలు కలిసికట్టుగా ఉన్న చిన్న తాండలతోటి కూడిన మండలం. మరి దీనికి అభివృద్ధికి సహకరించాలని ఎంతోమంది చెప్పినా మరి ఇంత పట్టించుకునే నాదులు. నిజానికి చూస్తే ఇలా ఈ వీర్నపల్లి మండలానికి అభివృద్ధి అన్నది కరువైపోయినదన్న విషయం ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మరి మంత్రి గారు ఉన్నారు, ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉన్నది మరి వీర్నపల్లి మండలం. మరి ఇక్కడ చూస్తే అదే హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉన్నది. మరి పోలీస్ స్టేషన్ కూడా అంతంత మాత్రంకే పెట్టుకున్నట్టున్నది. మరి ఫస్ట్ ఎంట్రన్స్ చూస్తే మనము ఇప్పుడు దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి మరి ఇంతగానో మరి ప్రభుత్వం ఎన్నో కోట్ల నిధులు ఖర్చు పెట్టి కోట్లు నిధులు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ కట్టిండ్రు. మరి అలా సచివాలయం కొన్ని లక్షల కోట్లు కట్టి సచివాలయం కడుతుర్రు. మరి అలా తెలంగాణ మళ్ళా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ భవనం కట్టడానికి సిరిసిల్ల తెల్లందాకా పొద్దుందాకా వాళ్ళు శ్రమపడి ఎంత దసరా వరకు ఓపెన్ చేయాలని మరి ఎంతో తొందరగా పనిచేస్తున్నారు. మరి ఇటువంటి మరి ప్రజలు రోజు దుమారంతో బాధపడుతున్నారు. వీర్నపల్లి మండలానికి నిజానికి చూస్తే అభివృద్ధి అన్నది కేవలం ఒక సిరిసిల్ల మందం మంత్రి గారు చెప్పుకుంటా ఉంటారు, ఆ రోడ్లను చూసి చెప్పుకుంటా ఉంటారు. ఈ వీర్నపల్లి మండలానికి వస్తే వాస్తవం ఏంటో చెప్తారు. ఇవాళ ఇన్ని రోజులైనాయి. మరి గొల్లపల్లి బొప్పాపురం ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. మరి ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నోళ్ళు వాళ్లకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నది వాస్తవానికి చూస్తే వీర్నపల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్లు కట్టనుండే. ఇక్కడ స్థలం కూడా ఉన్నది. వీర్నపల్లి మండలానికి డబుల్ బెడ్రూమ్లు కూడా దిక్కులేవు, ఏది లేదు. మరి ఇటువంటి దీనికి అంటే మారుమూల ప్రాంతం ఉన్నది, మారుమూల ప్రాంతానికే ఇడిచిపెట్టినట్టున్నది. వాస్తవానికి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి చూస్తే మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఎట్లున్నారంటే, ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎట్లున్నారంటే వాళ్ళు కేవలం మరి అధికార పార్టీ నోట్ 4 ఓటు అన్నట్టు ఓటుకు నోటు అన్నట్టు సంపాదించుకుంటానికి కేవలం తప్పించి మరి అభివృద్ధి అన్నది ఎక్కడ ఉండదు, అభివృద్ధి అన్నది కనిపించదు. వీర్నపల్లి మండలానికి చూస్తే మీరు అభివృద్ధి ఏమన్నది మీకు వాస్తవానికి తెలుస్తుంటుంది. మరి ఇక్కడ జరిగే ఏదన్నా ఇక్కడ ఉపాధి ఉన్న ఏమన్నా నిరుద్యోగులు అంటే నిండా పడి ఉన్న నిరుద్యోగులతో నిండి ఉన్నది. మరి ఇక్కడ వ్యవస్థలు గట్లనే ఉన్నాయి. మరి హాస్పిటల్ సవలత్ లేదు. మరి రోడ్డు చూస్తే ఈ నిర్మాణం చూస్తే మాత్రమైతే ఘోర పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇలా ప్రభుత్వ అధికారులు మరి పంటుర్రా వాళ్ళు లేకుంటే కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని వాపోతున్నారు కరాటే మాస్టర్లు. స్కూల్స్, కాలేజీ, కోచింగ్ సెంటర్స్ లేకపోవడంతో దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాస్టర్లు తమ బాధలను తెలంగాణ పోస్ట్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరాటే అంటే ఆరోగ్యం, ఆత్మస్థైర్యం పెంపొందించుకునే మంచి క్రీడ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించాలని కోరారు. ఒలింపిక్స్ లో అవకాశం దక్కించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. మల్లికార్జున గారు ఒక చిన్న మెసేజ్ ఇస్తారు. దాని తర్వాత లాస్ట్ లో మన సార్ మాట్లాడుతున్న జరిగినని విన్న తర్వాత న్యాయం కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు కనుక డెఫినెట్ గా మీతో పాటు ఉండి
వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇంకా దీన్ని క్రమబద్ధీకరించి దీన్ని సిన్సియర్ గా హార్డ్ వర్క్ ఇంకా ముందుకు తీసుకెళ్లి స్టేట్కి వెళ్ళి ఒకటే బాడీ అయితే బాగుంటుంది. మరి ఫెడరేషన్ ద్వారా అట్లా విధంగా గైడ్ లైన్స్ ఇచ్చి ఒకటి అసోసియేషన్ కావాలని చెప్పినప్పుడు గైడ్ లైన్ వచ్చినప్పుడు మీకు వచ్చిన పర్లేదు ఇంకెవరికి వచ్చిన పర్లేదు అందరూ కూర్చొని అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్దాము. కొత్త స్టేట్లో అంటే చాలా మంది క్రీడాకారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పైకి రావడానికి మీరు అందరూ చూస్తారు. తెలంగాణ స్టేట్ ఈస్ బికమింగ్ ద హబ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ ద కంట్రీ. ఐటీ సెక్టర్ తీసుకుంటే ఇండియాలో తెలంగాణ వస్తుంది. హెల్త్ సెక్టర్ తీసుకుంటే ఇండియాలో తెలంగాణ వస్తుంది. ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ మరి పంటలు ప్యాడీ కానీ ఏది కానీ 70% ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గ్రెయిన్స్ ప్యాడీ కానీ ఇండియాలో మనమే తెలంగాణ ఇస్తున్నాం. సో అన్ని రకాల్లో మనం ముందుకెళ్తున్నాం కనుక స్పోర్ట్స్ లో కూడా భవిష్యత్తులో తెలంగాణ స్టేట్ ఉండాలనేది కోరిక. కరాటే కూడా మరి ఇండియాలో ఎక్కువ అత్యధిక ప్లేయర్లను ఇండియాకి ఇచ్చేది అంటే తెలంగాణ స్టేట్ ఉండాలనేది నా కోరిక కనుక మీ అందరినీ మనవి చేసుకుంటున్నాం. మీరు అందరూ సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేయండి. మీకు తప్పకుండా మేము సహకరిస్తాము. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర, మంత్రి గారి దగ్గర, గవర్నమెంట్ లో అందరి దగ్గర కూడా చర్చించి మరి సమస్యకు సాల్వ్ చేసి, ఎందుకంటే చాలా పూర్ పీపుల్ ఆడతారు కరాటే గేమ్. డబ్బున్నవాడు ఎవరు కూడా దగ్గరికి గేమ్ దగ్గరికి రాదు. అట్టాడు స్థాయిలో మరి పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు కారులో నాగార్జున సాగర్ బయలుదేరిన 5 స్నేహితుల బృందం మృత్యుకు చిక్కడంతో నగరంలో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఈ యువకులు ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ప్రమాదంలో మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ నాగేంద్ర 6 నెలల క్రితమే శ్రీలతను ప్రేమించి వివాహం చేసుకుని బాలాపూర్లో ఉంటున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన భర్త అనంతలోకాలకు వెళ్లాడని తెలిసి ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. నాగేంద్రది అనంతపురం జిల్లా బొక్కబండ మండలం కాగా తండ్రి పోతులయ్య నగరంలోని శాలివాహన నగర్లో ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్. విషయం తెలిసి తల్లిదండ్రులు భోరుమన్నారు. మరో మృతుడు ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి సాహెబ్ నగర్ వాసి. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ యువజన విభాగం నేతగాను కొనసాగుతున్నాడు. తండ్రి జంగారెడ్డి ఇంటింటికి పాలు సరఫరా చేస్తుండగా తల్లి వనజ కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. ఇక మేధరి శ్రీనివాస్ది దయనీయ గాదే. ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఈ యువకుడు త్వరలో ఉద్యోగం పొంది తమకు ఆసరాగా నిలిచే సమయంలో కన్ను మూయడంతో తండ్రి రత్నయ్య తల్లడిల్లిపోయాడు. ఇదే ఘటనలో చనిపోయిన బన్సీలాల్పేట డివిజన్ పోలక్పురవాసి వేముల భరత్కు 1.5 క్రితమే పెళ్లైంది. మేకల మండిలో ఉంటున్నాడు. ఇప్పుడే వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ తండ్రి శేఖర్రావు కుటుంబ సభ్యులు రోధించారు. ఫలక్నుమా పిఎస్ పరిధిలో కొంతమంది వ్యక్తులపై దాడి జరిగింది. ఆర్మీకి చెందిన మొహద్ ఇలియాస్ మరియు మొహద్ అజాజులపై అన్సారీ మరికొందరు దాడి చేశారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొహద్ ఇలియాస్ కంప్యూటర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. భూ వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. भाई चलो जी, अरे भाई चलो भाई चलो।
में मेरी भी जान का धोखा था सर, मगर ये हमारे भाई साहब ऐसा हो गए। और मेरे और एक भी भाई है मोहम्मद इजाज है उनका नाम, उनकी भी कंडीशन ऐसी है सर। वो मेरी बड़ी बहन उनके साथ है और मैं मेरे भाई के साथ ये आ गई। और आप सब जने मेरे को कोऑपरेट करो, मैं सबसे हेल्प की उम्मीद करती हूँ। मैं और उन लोगों को पकड़ना सर, उनको, उनके बच्चों को और हमारे 2 भाइयों को, उनके बच्चों को पकड़ना। आज ही से 3:15 बजे मेरे को मारने के बाद मैं गाड़ी पे भाग के आया, आके पुलिस में रिपोर्ट करा। साहब मेरा और एक भाई को ऐसे ही मार रहे लोग, साहब हेल्प को भेजो, मर जाता था उन्हें भी। बहुत ख़तरनाक कंडीशन है उस्मानिया में उन्हें। मोहम्मद यूसुफ ऑलरेडी मर्डर करा हुआ है, आज तक नहीं पकड़ा। मस्तान का मर्डर कर दिया उन्हें। 3 जने गवाह है उसके, पैसे गिला के बचा हुआ है उन्हें, वो भी आज तक ही नहीं निकला। मस्तान का मर्डर करा हुआ है, फ़कीर है बेचारा, भीख मांग रहा था। भीख मांगते मांगते कारोबार उठा करा, थोड़े पैसे लिया था मोहम्मद यूसुफ से, वो पैसे नहीं दे सका टाइम पे, जाके घुटने से उसकी पेशाब की जगह मारा, ऑन द स्पॉट मर गया था उन्हें। वो केस है उसका अभी भी, उसको आज तक कोई पूछे नहीं। मस्तान की फैमिली परेशान है। हम अगर हक़ की बात करके हम हक़ का साथ दे रहे, हम भी परेशान हैं आज। उन्हें जब तक अंदर जेल को नहीं जाएगा हम सुकून से बैठ नहीं सकते। हम हाथ इसलिए नहीं उठाए, हम कानून को देख रहे हैं, हम समझदार हैं। कानून शरीफों के लिए है। बदमाश अपना मनमानी कर रहा और इतने टाइगर हो लोग, पुलिस को तो बिल्कुल ही नहीं समझ रहे लोग। पुलिस को जेब में रख ले आ रहे, 2 मिनट आ रहे, अपना बक कर ले रहे, कंप्रोमाइज़ कर रहे, चले जा रहे। ठीक है लोग, हम जानने वाले, हम परेशान हैं, हम कुछ नहीं कर सक रहे। हम हाथ उठाए, हमारी जॉब का मसला है। हम अगर उसको गाली दिए, हमारी जॉब का मसला है, हम डरे हुए हैं, कुछ नहीं कर सकते। सुबह साहब वही बोले मेरे को। అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విద్యుత్ బిల్లులు మాత్రం అధికంగా వస్తుండడంతో స్థానికులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుట్టపర్తి పశువైద్య కార్యాలయంలో విద్యుత్ బిల్లు గత నెలలో 115 యూనిట్లకు గాను 3820 రూపాయలు ఉండగా ఈ నెల బిల్లు మాత్రం 85 యూనిట్లకు గాను 7714 రూపాయల బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారులు ఏ విధంగా బిల్లు పంపిస్తున్నారో అర్థం కావడం లేదని, తమ పరిస్థితే ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని, ఏ ప్రాతిపదికన అధికంగా బిల్లులు వేశారో చర్చిస్తానని డాక్టర్ రాము పేర్కొన్నారు. ప్రాంతీయ పశు వైద్యశాల పుట్టపర్తి కరెంటు బిల్ అండి. ఇది ఆగస్టులో మాకు 115 యూనిట్లు రావడం జరిగింది. ఆ 115 యూనిట్లకు -3020 రూపాయలు, అంటే మాకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఇంకా 3020 రూపాయలు మాకే బాకీ ఉన్నారు. మరి సెప్టెంబర్ వచ్చేటప్పటికి 85 యూనిట్లే కాల్చడం జరిగింది. మరి 3020 రూపాయలు మాకు బాకీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మాకు 7714 రూపాయలు మీరు బిల్లు కట్టాలని మాకు ఈ కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఒకసారి దీన్ని తనిఖీ చేసి మళ్ళీ మాకు కరెక్ట్గా సరిదిద్ది మాకు ఈ బిల్లును ఇవ్వవలసిందిగా కోరుచాము. దీనికి అధికారంగా ఇప్పుడు ఏడీ గారికి కానీ ఏఈ గారికి కానీ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం.
అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎంపీడీఓ నరేష్ కృష్ణ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. 2.5 సంవత్సరాలుగా ప్రమోషన్కి నోచుకొని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులందరికీ ఒక సొల్యూషన్ తీసుకువచ్చి సీఎం జగన్ డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అనే పదవిని కేబినెట్ సమావేశంలో ఆమోదించడాన్ని హర్షిస్తూ రాష్ట్ర ఎంపీడీఓ పంచాయతీరాజ్ జేఏసీ పిలుపు మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం జగన్ కి థ్యాంక్స్ చెబుతూ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించి ఎంతో గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని, ఆయనకు ఎప్పుడు ఉద్యోగ సంఘాల తరపున కృతజ్ఞతగా ఉంటామని ఎంపీడీఓ నరేష్ కృష్ణ పేర్కొన్నారు. Thank you, CM sir. Thank you, CM Jagan 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 sir. Thank you, CM Jagan. స్థాయి వరకు యావత్తు పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ అనేది కదిలి అందరికీ కూడా ప్రమోషన్లు వస్తాయి. ఎన్నో కాలం నుంచి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సీనియారిటీ సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద మనసుతో పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు, రాష్ట్ర ఎంపీడీఓల సంఘము, పంచాయతీరాజ్ జేఏసీ సమస్తము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకోవడానికి ఈరోజు రాష్ట్రంలోని 680 పైసలకు ఎంపీడీఓ మండలాల్లో ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా క్షీరాభిషేకం చేయడం జరిగింది. చేస్తూ మా చిరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సమస్యలపై ప్రశ్నిస్తుంటే సమాధానం గాయపని మండిపాటు. 2 పడకల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయండి, కలెక్టర్లకు ఆదేశించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో టెన్షన్ వాతావరణం, మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్. ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వెల్లడించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విద్యుత్ బిల్లుల మోత, అవాక్కవుతున్న స్థానిక ప్రజలు, సవరించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.